కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. వాలంటీర్ వ్యవస్థను నాశనం చేయాలంటే వాళ్ళందరూ అమ్మాయిల్ని తరుస్తారు, లేకపోతే కనుక వాళ్ళందరూ లంచగొండులు లేకపోతే ఇంకోటి అని ముద్ర వేసి ఎట్లయితే పక్కన పెట్టేస్తారో, సచివాలయాలు ఏ అయితే జనానికి చేరువైనాయో ఆ సచివాలయాల మీద రాజకీయాల ముద్రలు వేసి లేకపోతే రకరకాలైనటువంటి ఆరోపణలు చేసి శాంత పక్కన పెట్టి ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ని పక్కన పెడుతున్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీ చేస్తారా 2014-19లో కూడా కంటిన్యూ చేశారు చంద్రబాబు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పేర్లు మార్చి ఆయన కంటిన్యూ చేశారు. కానీ ముద్ర రాజశేఖర రెడ్డిదే గుర్తుండిపోతుంది కాబట్టి ఈ దఫా దాన్ని పక్కన పెట్టేస్తారా? ఎందుకంటే అట్లాగా తన హయాంలోని అన్న క్యాంటీన్ జగన్ పక్కన పెట్టాడు కాబట్టి ఇప్పుడు అట్లాగే చెయ్యాలని ఈయన అనుకుంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పుడు పత్రికలు రాస్తున్న వార్తలు చూస్తుంటే అందులో హాస్పిటల్లో కుంభకోణం జరిగింది, ఈ హాస్పిటల్లో కుంభకోణం జరిగింది, ఉత్తుత్తి రోగాలతో కోట్లు కొట్టేశారు అన్నట్టు వార్తలు రాసుకొచ్చారు. అంటే ఇట్లా వార్తలు రాయడం బిగినైందంటే 2-3 రోజుల తర్వాత, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ముందు నుంచి ఒక వ్యూహాత్మకంగా తయారు చేస్తారు, సైకలాజికల్గా ఇది వేస్ట్ అనే ఫీలింగ్ కల్పించి ఆ తర్వాత చేస్తారు. మద్య నిషేధం ఎత్తేయాలన్నా, మద్య నిషేధం పెట్టాలన్నా, అలాగే ఒకళ్ళని మానసికంగా సిద్ధం చేస్తారు పత్రికల ద్వారా. ఇప్పుడు ఇది చూస్తుంటే మానసికంగా సిద్ధం చేస్తున్నారు. మేబీ ఇప్పటికే అనుకున్నట్టుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే చేతులు దులుపుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక్కటి మాత్రం ఖాయం, 85 లక్షల మంది పేదలకి మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అయితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కార్డు పుచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హాస్పిటల్లో తప్పు చేస్తే హాస్పిటల్ని శిక్షించండి, కానీ తప్పు ఇక్కడ పేదవాడు బలి కాకూడదు. అదే సందర్భంలో 60 లక్షల దాకా వైట్ రేషన్ కార్డులు అనర్హులకు ఉన్నాయి. వాళ్ళు మధ్యతరగతి, వాళ్ళకి ఆరోగ్య సేవల కోసం వెళ్తున్నారు, వాళ్ళని ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురండి, తప్పు లేదు. అలా కాకుండా చేస్తే మొత్తం అటుదిటు అయిపోతుంది, చాలా ప్రమాదకరం అవుతుంది.